గత 40 ఏళ్లుగా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా తాను కూడా చైర్మన్ ఎన్నిక బరిలో ఉన్నట్లు కౌన్సిలర్ యాదగిరి తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆకుల యాదగిరి చైర్మన్ ఎన్నికను స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా సజావుగా నిర్వహించాలన్నారు. తనకు అన్ని పార్టీల మద్దతు ఉన్నట్లు కౌన్సిలర్ ఆకుల యాదగిరి తెలిపారు. నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆకుల యాదగిరి చైర్మన్ ఎన్నికను స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా సజావుగా నిర్వహించాలన్నారు. గత 50 రోజుల నుంచి చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ ఆగింది కాబట్టి ఈరోజు డేట్ వచ్చింది కోర్టు ఆర్డర్ తోటి. మాకు నేను కూడా కిడ్నాప్ అయిన కోర్టు పోయినప్పుడు నేను కూడా చైర్మన్ రేస్లో ఉన్నా. నాకు అన్ని పార్టీల వారు సపోర్ట్ చేస్తారని నేను వినియోగించుకున్న జడ్జి గారు ఆయన ఏం చేసిండంటే ఎలక్షన్ స్వేచ్ఛగా జరగాలి, ఎవరు కూడా కిడ్నాప్ చేసి పూలు తిప్పొద్దు, ఎక్కడ నిర్బంధించదని ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ కాకుండా మీకు చూపెడతాను సార్. ఇది కోర్టు ఆర్డర్, ఇది కోర్టు ఆర్డర్. అయితే గత 2 నెలల సార్లు మీరు చూస్తున్నారు. మన 7 తారీఖు అది తర్వాత 17 తారీఖు తర్వాత ఎలక్షన్ అయిపోయింది. అప్పటి సంది ఇప్పటి వరకు కూడా నిర్బంధించున్నారు. ఇప్పుడు 11 ఎలక్షన్ 11కి రారాలు 12 వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత డౌట్ ఉన్నది, ఎవరన్నా మాట్లాడితే లేదు జారిపోతారేమని అంత భయం ఉన్నది. అంత భయంతో వాళ్ళు ఎలక్షన్లను పోట్లాడుతున్నారు. స్వేచ్ఛగా పోటీ చేద్దాం, స్వేచ్ఛగా తీసుకుందాం, అది మన హక్కు. అది మనకు అంబేద్కర్ రాసిన హక్కు. అది ఇచ్చుడు సఫాయిల వరకు ఒకటే ఇచ్చుడు ఎవరు అంబేద్కర్. మంచి స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి. వాళ్ళ స్వేచ్ఛ జీవితాల ఉండి ఇళ్ళకాడు ఉండి